అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. హాయ్ హలో వెల్కమ్ టు సాక్షి డిజిటల్ ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, మనం వాతావరణ మార్పుల గురించి మాట్లాడినప్పుడు హీట్ వేవ్స్, వరదలు, తుఫానులు గుర్తుకు తెచ్చుకుంటాం. కానీ ఇప్పుడు మరో భయంకరమైన కోణం బయటపడుతోంది. వాతావరణ మార్పుతో కొత్త వ్యాధులు పుట్టుకొస్తున్నాయి. చైనాలోని హోషాన్ ప్రావిన్స్లో ఇటీవలే చికెన్ గున్యా వైరస్ ప్రబలింది. దాదాపు 100 మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు. ఇది దోమల ద్వారా వ్యాపించే వైరస్. అంటే మనం ఎక్కువగా వినే డెంగీ, మలేరియాలాగే. ఇంతకుముందు చికెన్ గున్యా ప్రధానంగా ఆఫ్రికా, దక్షిణాసియా దేశాల్లో మాత్రమే ఎక్కువగా కనిపించేది. కానీ ఇప్పుడు వాతావరణ మార్పుల కారణంగా, ముఖ్యంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల దోమలకు కొత్త ప్రదేశాలు దొరుకుతున్నాయి. ఒకప్పుడు చల్లగా ఉండే ప్రాంతాల్లో కూడా దోమలు వ్యాధులను వ్యాప్తి చేయగలుగుతున్నాయి. హోషాన్ లాంటి చైనా ప్రాంతాల్లో చికెన్ గున్యా రావడం ఇదే మొదటిసారి. ఇదంతా చూసినప్పుడు మన దేశం కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే భారత్లో ఇప్పటికే మలేరియా, డెంగీ, చికెన్ గున్యా లాంటి దోమల వ్యాధులు మనకి బాగా తెలిసినవే. వాతావరణం మారుతున్న కొద్దీ వీటి వ్యాప్తి మరింత పెరగొచ్చు. ఒకవైపు వర్షాలు ఎక్కువైతే నిల్వ నీరు పెరిగి దోమలకు గుడ్లు పెట్టడానికి అనువైన వాతావరణం ఏర్పడుతుంది. మరోవైపు వేడి పెరిగితే దోమల జీవచక్రం వేగంగా జరుగుతుంది. ఈ రెండిటి వల్ల వైరస్ మరింత వేగంగా వ్యాపించే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రజారోగ్య రంగం కొత్త సవాళ్లను ఎదుర్కొంటోంది. వాతావరణ మార్పు కేవలం ప్రకృతి వైపరీత్యాల సమస్య కాదని, మన ఆరోగ్యానికి కూడా నేరుగా ముప్పు అని డాక్టర్లు, శాస్త్రవేత్తలు ఇప్పటికే హెచ్చరిస్తున్నారు. దోమల ద్వారా వ్యాపించే వ్యాధులే కాకుండా భవిష్యత్తులో ఇతర కొత్త వైరస్లు కూడా వాతావరణ మార్పుతో కలిసి మన జీవితాల్లోకి రావచ్చు. కాబట్టి వాతావరణ మార్పును నియంత్రించడం అనేది కేవలం భూమిని కాపాడుకోవడం మాత్రమే కాదు, మన ఆరోగ్యం, మన భవిష్యత్తును రక్షించుకోవడం అనే చెప్పాలి. మరి మీరేమనుకుంటున్నారు? వాతావరణ మార్పు వ్యాధులను ఇంతలా ప్రభావితం చేస్తుందని ఊహించారా? ఎప్పుడైనా